ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ అండ్ ప్లెజర్. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఒక టైంలో మంచి రైజింగ్ టైడ్ లాగా కనిపించారు, కొన్ని మంచి సినిమాలు చేశారు, హిట్లు చేశారు. టక్కుమని ఎక్కడో మిస్ అయ్యారు. అంటే ఇండస్ట్రీ ట్రాక్ నుంచి మీరు మిస్ అయిపోలేదు, మీరు ఎక్కడో బిజీగా ఉన్నారు. ఆ మిస్సింగ్ ఏమిటో నేను కూడా తెలుసుకుందామని ఆ బ్రేక్ అనమాట. అంటే సినిమాలు చేస్తున్నాను. లాస్ట్గా సిరగగల్ మురివెదిల్లా అని భారతీ రాజా గారి సినిమాలో హీరోయిన్ గా చేస్తూ ఉన్నాను. సడన్ గా ఆ సినిమా వచ్చింటే ద సినారియా వుడ్ బీన్ టోటల్లీ డిఫరెంట్. కానీ అది ఎప్పుడు రిలీజ్ కు నోచుకోలేదు. డైరెక్ట్ గా వెళ్ళి అడిగాను, నేను ఆయన్ని మిస్టర్ భారతి అని అంటారనమాట. డైరెక్ట్ ఉనకు రొంబ ఇది అంటే ఆయనకి ఏంటంటే యాజ్ అ హీరోయిన్ డైరెక్టర్ అనే రిలేషన్షిప్ కన్నా ఆయనతో నాకు శిశురాలుగా ఎక్కువ ఆధిపత్యం ఉందన్నమాట. నేను ఆయన్ని ధైర్యంగా అట్లనే దాని తర్వాత కూడా వి కంటిన్యూడ్ అండ్ చాలా వాటికి ఆయన నన్ను ఇన్వైట్ చేయడం, నేను ఆయన నా ప్రోగ్రామ్స్కి ఆయన ఇన్వైట్ చేయడం, ఆయన వచ్చి మాట్లాడడం అని జరిగినాయి. అడిగాను నేను, సార్ ఏంటి సార్ నాకు అంత మంచి హీరోయిన్ రోల్ ఇచ్చి ఏంటి సార్ రిలీజ్ అవుతుందా ఏంటి సార్ అంటే నాకు కూడా తెలీదు అని అన్నారు. అదేంటి సార్ మీకు కూడా తెలియదు అని నేను అంటే మరి నా లైఫ్ ఏం కావాలి అని తెలియదు మధురిమా ఒక వాటి ఎప్పుడు ఆగా ఉన్నాను తమిళ్లో అన్న వెంటనే ఐ డిసైడెడ్ మేబీ ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే ఇంకోలా ఉండేది. రిలీజ్ అవ్వదు అన్నప్పుడు అప్పటికే 2 years అయిపోయింది. తెలుగు సినిమాలు అవన్నీ అప్పటికి బాగా మీరు అన్నట్టు రేజింగ్లో అన్నీ చేస్తూ ఉన్నాను నేను. అంటే ఎవరో ఒక ప్రామిసింగ్ గర్ల్ లాగా కనిపించారు ఒక ఫేజ్ లో. అవును అవును రామలింగ గారితో మంచి సాంగ్ చేశారు, రంజుబలే మావి చిగురులో చేశారు. తర్వాత కృష్ణ గారితో బొబ్బిలి దొర చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అన్నిటికన్నా గ్రేట్ నీ పాదం మీద పుట్టుమచ్చిన ఈ చెల్లెమ్మ పాటలో మీరు యాక్ట్ చేయడం. ఆ సినిమా అది ఒక ఎపిక్ సాంగ్. అది అవునండి, అన్న చెల్లెళ్ళ గద్దర్ గారు రాసిన పాట. అవును, చాలా గొప్ప సాహిత్యం అండ్ గొప్ప ట్యూను. వందే మాతరం శ్రీనివాస్ బాగా కంపోజ్ చేసి అద్భుతంగా పాడాడు. పెద్ద హిట్ సాంగ్. అవునండి, ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్. అవును, చాలా మంచి హిట్ అండి. అంటే ఒక టైంలో ఏంటంటే అప్పుడు దాకా నేను హీరోయిన్స్ చేస్తూ ఉన్నాను. అంటే 420 ఈవీవి గారు పరిచయం చేయటం, ఇట్లా కన్నడ, మలయాళం, అట్లా మలయాళంలో సత్యనందిగాడ్ గారు పరిచయం చేయటం. వీళ్ళంతా చాలా గ్రేట్ డైరెక్టర్స్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇంట్రడ్యూస్ బై దెమ్. అట్లనే కన్నడలో ఎస్ నారాయణ అవరు అని ఆయన నారాయణ సార్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడం. అలా వస్తుండగా కరెక్ట్గా దాసనారాయణరావు గారు అంకుల్ అని అంటాము, దాసనారాయణరావు గారు వచ్చి నువ్వు చేస్తే బాగుంటుంది, నేను చెప్పాను నువ్వు చెయ్యి అంతే, నీ భవిష్యత్తు మారుతుంది అని అన్నారు. కానీ అట్లా మారుతుంది అని అనుకోలే. ఒక్క సినిమా మీకు అప్పుడు తెలుసు కదండి, ఒక్క సినిమాలో గనక హిట్ అయితే దే విల్ కంటిన్యూ డూయింగ్ ద సేమ్ రోల్స్. సెంటిమెంట్ చెల్లైపోతుంది. అట్లానే బాలకృష్ణ గారితో ఇంకా వరుస సినిమాలన్నీ వంశానికి ఒక్కడు, రౌడీ ఇన్స్పెక్టరు, ఇంకా వరుస ఇంకా ఆ వరుస వెళ్ళిపోయింది. బాబాయ్ దీంట్లో నుంచి చెల్లెలు కాదు కదా, హీరోయిన్ మెటీరియల్ కదా అని అందరూ తిట్టడమే, కానీ అందరు మళ్ళీ దానికే పిలవటం. అందుకనే అది బ్రేక్ చేయడానికే నా టైం ఫ్రేమ్లో ఏ హీరోయిన్కి దక్కన ఛాన్స్ నాకు వచ్చిందనమాట. అల్లు రామలింగయ్య గారితో సాంగ్. అట్లా ఇది బ్రేక్ చేయడానికి, ఈ స్టీరియో బ్రేక్ చేయడానికి అది ఒప్పుకుని అల్లు రామలింగయ్య గారితో ఫుల్ మోడర్న్ డ్రెస్సెస్ తోటి రంజుబలే రామచిలక, అది తర్వాత గన్ షాట్, ఇట్లా వరుసగా వెళ్తున్నప్పుడు భారతీ రాజా గారి సినిమా చేయటం. అది ఎప్పుడు రిలీజ్ అవ్వదు అంటే ఇవన్నీ మీకు తెలుసు కదా సినిమాలో ఎట్లా ఉంటుంది అనేది ఆ టైం ఫ్రేమ్ లో. ఇప్పుడున్నంత మీడియా, ఇప్పుడున్నంత ఇవి లేవు. సో ఐ ఫెల్ట్ మేబీ దిస్ ద బ్రేక్ దట్ ఐ ఆల్సో నీడ్ టు టేక్. ఎందుకు మీరు ఆ టైంలో అంటే కృష్ణ గారు పక్కన చేశారు, రామలింగ గారితో చేసిన పాటలు మంచి, అది మాచిగురు పెద్ద హిట్ సినిమా. అవును, అండ్ ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది మీకు. కానీ ఎక్కడ మీరు అంటే ఒక స్లాట్ లోకి రావడానికి, ఒక హీరోయిన్ గా ఒక రెకనింగ్లోకి రావడానికి, ఒక రికగ్నిషన్లోకి రావడానికి ఎక్కడో బ్లాక్ ఫేస్ చేశారు మీరు అని అనిపిస్తుంటుంది నాకు. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? బ్లాక్ ఏం కాదండి, ఐ ఫెల్ట్ లైక్ ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే బాగుండేది. ఆ సినిమా ఎప్పుడైతే రిలీజ్ తమిళ సినిమా, ఎందుకంటే అది నాది చాలా పెద్ద సినిమా. నెపోలియన్ గారి పక్కన అసలు ఏకదాటికి తెలుగు తమిళ్ మాట్లాడే ఒక క్యారెక్టర్ అనమాట. అంత మంచి
క్యారెక్టరు అది ఎప్పుడైతే రిలీజ్ అవ్వలేదని అన్నారు, ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గో బ్యాక్ టు మై స్టడీస్. అంటే చాలా యంగ్ ఏజ్లో వచ్చాను నేను. ఐ డెంట్ ఫినిష్ మై 10th వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు మూవీస్. ఎలాగ అసలు ఎందుకు వచ్చారు మీరు? అంటే నేను స్కూల్లో చాలా పాపులర్, నేను బాగా పాపులర్. నేను డాన్స్ చేస్తే అసలు మొత్తం మంచి రికగ్నిషన్ అవన్నీ. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫిల్మ్స్ వెరీ ఎర్లీ. అంటే కాదు, హూ హుక్డ్ యూ అని